అమ్మ మీరు ఏమేం కేసులు ఫైల్ చేశారు? కేసులు అవే మేడం మా బిగుండు మేడం. అదొక్కటే పోలీస్ స్టేషన్ కేసు అమ్మా, ఇంకేం వేశారు? ఇవే మెయింటెనెన్స్ ఒకటి వేసాం మేడం. అంటే ఇందులోనే 494 యాడ్ చేశారట మేడం. బోల్డ్ దగ్గరికి వెళ్ళాను సరే ఎవ్వరూ న్యాయం. పోలీస్ స్టేషన్లో ఒక్క నిమిషం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసిన తర్వాత ఎవరు ఇంకేం చేయలేరు, ఎందుకంటే మీకు అమెండ్ చేశారు. ఫస్ట్ నీ కేసులో కనీసం కొట్టినట్లు కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు కానీ ఏమీ లేవు నువ్వు చెప్పినా కూడా. మేబీ తర్వాత నువ్వు ఇంతమంది దగ్గరికి వెళ్ళటం వల్ల ఎక్కడో అక్కడ తర్వాత మీకు ఛార్జ్ షీట్ లో యాడ్ చేశారు 490. ఫస్ట్ ఈ కేసు పెట్టాను మేడం, ఇది పెట్టిన 18 అప్పుడు పెట్టినప్పుడు పెళ్లి చేసుకోలేదా? ఓకే. ఆ పెళ్లి ఇది పెట్టిన తర్వాత నేను అప్పటికి చెప్పాను, నేను ఇంకొక కేసు పెడతాను మీరు ఇలా చేసుకుంటుంటే నీకు నచ్చింది చేసుకోపోయా అన్న ఆ అమ్మాయి అన్నది మేడం. అక్కడ 19 రోజులు 4 రోజుల తర్వాత పెళ్లి చేసుకోదమ్మా. నిన్ను వదిలేయాలి అనుకొని ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆవిడ మంచిదా చెడ్డదా పక్కన పెడదాం. మీ హస్బెండ్ నిన్ను వదిలేయాలి అనుకుంటే డైవర్స్ కేసు వేసుకోవచ్చు కదా. అలాగే అన్నాను. డైవర్స్ వేసుకున్నాక కోర్టు డిసైడ్ చేసినాక ఆవిడతో ఈ లోపు జరగాల్సినవి జరుగుతున్నాయి, పెళ్లి చేసుకుంటాడా లేదా డైవర్స్ డిసైడ్ అయినాక ఎందుకు కెరియర్ని పణంగా పెట్టి ఒక పాపని ఆ రకంగా ఉన్న మాకే చాలా బాధేస్తుంది చూస్తుంటే. సొంత కన్న కూతుర్ని అట్లా పడేసి చూడ్డానికి అసహించుకుంటూ నేను కూరగాయలు గుమ్మం బయటే పెడతాననే అంత హీనమైన పొజిషన్లో ఈ వ్యక్తి ఉండడానికి కారణం ఏంటి? ఆ లాజిక్కే అర్థం కావట్లేదు. ఎంతసేపు నువ్వు నీ కష్టాలు వింటున్నావు తప్ప ఆ కష్టాలకు తగ్గ రియాక్షన్ ఎందుకు అక్కడ అట్లా ఉంది అనేది మాకు అర్థం అవ్వాలి. అది అర్థమే కావట్లేదు. ఒక కూతుర్ని తల్లి ప్రేమించటం భూప్రపంచంలో అందరికీ తెలుసు తల్లి, జనాలకు తెలియంది ఏంటంటే తండ్రి ఇంకా బాగా ప్రేమిస్తాడు పిల్లల్ని, కానీ బయటపడరు జెంట్స్ అనేవాళ్ళు. తండ్రి ప్రేమ నీకు బయటకు కనిపించదు, అవసరానికి కనిపిస్తుంది. అలా లేని వ్యక్తి మీ దగ్గర ఉన్న వాటిలో నాకు ఒక్క పాయింట్ కనిపించట్లా. ఏదో వింటున్నావు సెంటిమెంట్ పండిస్తా పిల్ల ఇట్లా అనుకుంటున్నాం, కానీ నాకు ఎక్కడా కూడా మీ ఆయనకి నీకు బాండింగ్ బాగాలేదు ఎందుకు అనేది తెలియట్లా. అది నాకు తెలియదు. మా ఆయన కూడా ఒకటే అంటాడు మేడం, మాకు 18 సంవత్సరాలుగా టార్చర్. అదే ఏంటి టార్చర్ అంటే దానికి రీజన్ చెప్పడు మేడం. నీ దగ్గర లేదు, ఇప్పటికీ ఎంతసేపు కనిపెట్టడానికి ట్రై చేస్తున్నావు మేడం. రీజనే కనిపించట్లా వీళ్ళిద్దరు విడిపోవడానికి. ఒక వ్యక్తి నిజంగా సఫర్ అయితే అబ్బాయి నీ చేతిలో డైవర్స్ చేసుకో, ఎందుకంటే కెరియర్లో అతను ఉన్న కెరియర్ వేరు. సీనియర్ల దగ్గరికి వెళ్ళి సలహా అడిగినా కూడా ముందు డైవర్స్ వేసుకోరా బాబు, నీ జాబ్ పోతుంది, ఇవన్నీ పోతుంది, ఇవన్నీ పోకుండా ఉండాలంటే డైవర్స్ వేసుకొని తర్వాత ఏంటి అని చూసుకోండి. మీ అమ్మాయిని వదిలే కొంతకాలం అంటారు. నిన్ను వదిలేసిన సీన్ ఎప్పుడు? మీ కూతురు కాలిపోయినప్పుడు. అవును మేడం. కాలిపోయినప్పుడు నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కన పడేసి భార్యతో ముందు కూతుర్ని కేర్ చేసుకుంటాడు ఎవడైనా. అమ్మో నాకు ఆ పిల్లని చూస్తే చిరాకు, అట్లా కాలిపోయిన వాళ్ళని చూస్తే ఇది అని తండ్రికే ఇట్లా ఉంటే బయట వాళ్ళు ఇంకెట్లా ఫీల్ అవ్వాలి? ఇప్పుడు మేము ఫొటోస్ చూసే బాబాయ్ అనుకుంటున్నాం, మీ ఆయన అట్లా అనుకోకూడదు. ఆయన వెళ్ళాలి, ఆయన చూసుకోవాలి, ఆయన కేర్ చేసుకోవాలి. అప్పుడు కూడా ఆయన నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకునే సీన్కి వెళ్ళాడు. ఎందుకు? ఆ లాజిక్ తెలియకపోతే చెప్పలేం కదమ్మా. నాకే తెలిస్తే సరే పోలీస్ స్టేషన్లో ఏం చెప్పాడు? ఎందుకు చేసుకున్నారు ఎట్లాగా? ఆ పిల్లని పసిపిల్లని అట్లా వదిలేసి వాళ్ళు చేసే యాక్షన్ ఎంత అంత ఉండదు మీ ఆయన మీద. అదేమీ జరగట్లా. ఎట్లా ఉందో తెలుసా? నువ్వేదో బోళ్ళని తప్పులు చేస్తే నిజంగా డిపార్ట్మెంట్ లో ఇలా తప్పు చేసిన వ్యక్తికి ఎవ్వరు ప్రొటెక్షన్ ఇవ్వరమ్మా, రిస్కే తీసుకోరు వాళ్ళు. పాపకి సంబంధించి అంత ఫండ్ మిస్యూజ్ చేశాడు. చాలా కోపం వస్తుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళందరి దగ్గర అడుక్కుంటే వచ్చినాయి అవన్నీ. వాళ్ళందరూ మంచితనంతో అరే పిల్లకి ఇప్పుడు మనమే స్పందించేస్తున్నాం కదా, పిల్లకి ఏదైనా ట్రీట్మెంట్లు జరుగుతాయి, ప్లాస్టిక్ సర్జరీలు జరుగుతాయని 12 లక్షలు ఇస్తే 12 లక్షలు మిస్యూజ్ చేశారు. వాళ్ళకి సంబంధించి ఎవ్వరు నీకు తెలియదమ్మా, కొలీగ్ ఫ్రెండ్స్ వీళ్ళు తెలుసు కదా. మరి నీకు డబ్బులు ఇవ్వబోతుంటే ఏమన్నా మా ఆయన ఏదో కలెక్షన్ చేశాడు, మొన్న 1 లక్ష ఇచ్చాడు, మరి మిగతా ఇవ్వట్లేదండి అంటే వాళ్ళు ఆపేస్తారు కదమ్మా. నాకు ఈ డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చారని ఎప్పుడు తెలిసింది? కేసులు పెట్టిన తర్వాత తెలిసింది. కాదమ్మా, నీ ఇంట్లో నీకు డబ్బు లేదు, పిల్లకి డబ్బు చాలా అవసరం అవుతుంటే ఏమంటే తీసుకురండి అంటున్నావు, తీసుకురావట్లా. నీ బాధ ఎవరితో షేర్ చేసుకుంటావు? వాళ్ళ కొలీగ్స్ తో వీళ్ళతో వాళ్ళతో షేర్ చేసుకుంటావు కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అదేంటమ్మా మొన్న ఆయన 1 లక్ష ఇచ్చాడు, ఈయన 50,000 ఇచ్చాడు, ఈయన 2 లక్షలు ఇచ్చాడని ఏదో చెప్తారు. మాతను ఇవ్వకపోతే మేమేం చేస్తాం? ఇచ్చారని నీకు అప్పుడే చెప్పారుగా. కష్టం ఉంది, మీ ఆయన నువ్వు విడిపోయారు నిజం. పిల్లకి జరిగింది దారుణమైన అన్యాయం జరిగింది ఓ రకంగా. అది యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోవాలా, మీలాంటి కర్మ కొద్దీ అలాంటి తండ్రి దొరికింది అనుకోవాలా, ఈ సెంటిమెంట్ వరకు ఓకే. కానీ మిగతావి మీ కేసు నాకైతే రీచ్ అవ్వలేదు, నాకు వర్కౌట్ కూడా అట్లా తెలియట్లేదు. కేసు రిజిస్టర్ అయ్యింది. మీరు చెప్తున్న క్రైమ్ కి ఆ కేసు ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే ఆయన జాబ్ తీసి పడేస్తారు తల్లి. మేడం ఫస్ట్ అలా రియాక్ట్ అవ్వలేదు అంటే ఇంకేదో పార్ట్ 2 ఉంది, అది మాకు తెలియట్లేదు, నాకు రీచ్ అవ్వట్లేదు ఆ పార్ట్ 2 అంటున్నా. ప్లీజ్ ఏం అనుకోవద్దు ఇందులో. మేడం నాకైతే తెలిసింది ఇదే మేడం, నిజంగా మీరు నా పిల్లల సాక్షి చెప్తున్నాను మేడం. ఇక్కడ 3-4 ఓకే, అసలు మేము అడగట్లా, మీ పార్ట్స్ మేము అడగట్లా. మీరు ఇక్కడ పిల్ల విషయం లీగాలిటీ అయితే చెప్తామమ్మా, ఎందుకంటే ఈ స్టోరీలో నువ్వు చెప్తున్నది కన్ఫ్యూజ్ బేబీ మమ్మల్ని చూసి టెన్షన్ పడి కొంతమంది అటు ఇటు చెప్తూ ఉంటారు, అది కూడా నేను అనట్లా.
మేము కాసేపు మాట్లాడిన తర్వాత నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. మీకు పెళ్ళయింది 20 ఏళ్ళు, 2 పిల్లలు, ఇంతవరకు నిజం. ఆయనకి అక్రమ సంబంధం 2 years బ్యాకే అని చెప్తున్నావు. అంతకుముందు పక్కింట్లో కూడా ఒకళ్ళు ఉన్నారు, నువ్వు ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలే. ఆయన ఏ రోజు స్కూల్ ఫీజులు కట్టాడు, ఇంటి రెంట్ కట్టాడు. మేడం ఒక 1 month వెళ్ళిపోతాడు, 2 months దాక్కుంటాడు, అప్పులు ఉన్నాయి అంటున్నావు. అమ్మా నువ్వు చెప్పేది 19 ఏళ్ల కాపురం గురించి మాట్లాడుతున్నావు అమ్మా. సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు. ఇంకోటి ఏంటి, ఆయనకు వచ్చే జీతం 80,000. మామూలు విషయం కాదు. 80,000 అంటే క్వార్టర్స్ ఇచ్చి ఎంత చక్కగా బతకొచ్చు. మళ్ళీ ఇంటి రెంట్ కట్టడు, స్కూల్ ఫీజులు అప్పుడప్పుడు కడతాడు, 15 నెలలు కట్టడు, ఇలాంటివన్నీ వాళ్ళ అమ్మ నాన్న ఏమీ చేయరు. 18 లక్షలు 19 లక్షలు వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు. అయినా కూడా అమ్మా అంత డబ్బు ఉండదు కదా తల్లి వాళ్ళ దగ్గర. మా నాన్నలు ఒక్కలే కాదు మేడం, అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళందరూ ఇచ్చారు, ఈయన దగ్గర వసూలు చేయలేకపోయారా? వచ్చిన డొనేషన్ అడుగుతుంటే కదా పిల్లల్ని చంపేస్తాను అంటున్నాడు మేడం. ఇప్పుడు మాకు ఆ మెసేజ్ చూడండి మేడం. ఓకే మేడం, పర్లేదులేండి, ఇప్పుడు మేమేం అనట్లేదు కానీ ఓకే, అంతవరకు మేమేం మాట్లాడట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేడం మీరు న్యాయం చేస్తారు, ఏం కావాలి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా భర్తకి నా పిల్లల దగ్గర రప్పించండి, లేకపోతే మాకు ఎటువంటి న్యాయమైన ఎందుకంటే నా పిల్లలకి తండ్రి అవసరం మేడం. ఆ పిల్లకి తండ్రి అవసరం అన్నాడు మేడం. తర్వాత ఫ్యూచర్ లో అవసరం, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకే తెలియదు. ఇలా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇప్పటికి 10 మందితో తిరిగాడు, అయినా నీకు కావాలా? అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు మేడం. అందుకని మీరు కౌన్సిలింగ్ అతనికి ఇప్పిస్తారు, ఏం చేస్తారు? ఆయన ఏమైనా కేసులు వేసారా మీ మీద? నా మీద ఏమి, నేను అన్నాను ఇచ్చి అన్నాను అంటే ఇస్తాను అంటున్నాడు. సంవత్సరం నుంచి ఇస్తాను అంటున్నాడు. నువ్వు అంట మీరు సెటిల్మెంట్ మాట్లాడారా? మాకు ఇంత కాంపెన్సేషన్ పిల్లలకి నేను ఏంటి అడగలేదు మేడం. నాకు పిల్లలు ఉన్నారు. ఎస్పీ మేడం యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని సెటిల్మెంట్ అడిగారు మేడం. ఎస్పీ మేడం గారు అడిగారు. అడిగితే నాన్న మేడం నాకు పిల్లలు ఉందని నాకు సెటిల్మెంట్ అడుగుతున్నారు, పిల్లలు లేదని దానికి వదిలేస్తున్నారు మేడం. దానికి ఏదైనా చెయ్యొచ్చు కదా మేడం. దాన్ని అసలు ఇక్కడ అమ్మాయి ఇంపార్టెంట్ కాదమ్మా, మీ ఆయనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీ బంగారం తినగలేదు, పనికి మాలినోళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. మీ ఆయన తినగా ఉంటే ఆ దాన్ని దీన్ని బతులు అడుకోవాల్సిన అవసరం ఏముంది? అవునా? పిల్లలంటే ఎఫెక్షన్ లేదు, నువ్వంటే ఇష్టం లేదు, ఎలా అయినా వదిలించుకోవాలని అడ్డదారులు వెళ్ళిపోయి ఒక పనికి మాలిన దాన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. అంత హీనంగా దిగజారిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఎందుకమ్మా తప్పులు ఎందుకు? అప్పులు ఆవిడ దగ్గరికి వెళ్తే నీదేమన్నా ఇస్తుందా? ఏమైనా అలవాట్లు ఉన్నాయి? 12 లక్షలు ఈవిడ ఈందే తినేసింది అన్న అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా అతనికి? ఎందుకు అంత మందు తాగుతాడు సార్. తాగుతాడు కానీ ఎంత తాగుతాడు? 80,000 5 గంటల నుంచి రాత్రి 12 వరకు నిత్యం తాగుతాడు సార్. పోలే అమ్మ, ఓకే, మళ్ళీ వాళ్ళని అనుకోవడం ఎందుకు కానీ మనం ఉన్నంతలో. సరే మీరు చెప్పారు కదా, మరి డాక్టర్ గారు అడ్వకేట్ మేడం ఏం చెప్తారో విందాం సార్. పాపను చూసిన తర్వాత, రిపోర్ట్స్ చూసిన తర్వాత, ఈరోజు పాప మీ కళ్ళెదురుగుంటూ ఉండటం అన్నది చాలా అదృష్టం అమ్మ. నిజంగా గుండె తరుక్కుపోతుంది. అంటే ఆ బిడ్డను చూస్తుంటే భగవంతుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు. రెండోది ఏంటంటే ఎంత మనోధైర్యాన్ని, ఎంత తట్టుకునే శక్తి ఇచ్చాడు. 40 to 60% బర్న్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి నొప్పి తెలియదు. ఈరోజు ఇందాక నేను గిచ్చి చూశాను, నొప్పి తెలియదు. నిజంగా నొప్పి తెలియకపోవటం అనేటటువంటిది ఈరోజు ఆ అమ్మాయి చేసుకున్న అదృష్టమా దురదృష్టం అనేది నాకు తెలియట్లేదు. నొప్పి తెలిసుంటే కనుక బహుశా ఇంకా గట్టిగా అరిచి ఉండేది, అమ్మ అని ఉండేది, నీళ్ళలో ఏవో పోసి ఉండేవారు, ఇంకా హాస్పిటల్కి తొందరగా తీసుకెళ్ళి ఉండారు. ఆ అమ్మాయి కాలిన దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళటం మధ్యలో టైం గ్యాప్ 6.5 గంటలు. అంటే 5:30 నుంచి 6 గంటలు టైం పట్టింది. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం సార్. మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇల్లు, వెంటనే తీసుకెళ్ళి. హాస్పిటల్ కాదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ ఏం జరగలేదమ్మా, ఫస్ట్ ఎయిడ్ జరిగింది అంతే. కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు తీసుకెళ్లారో అక్కడ కార్యక్రమం మొదలవటానికి దగ్గర 6:30-7 గంటలు పట్టేసింది. ఈ లోపల ఆ బర్న్స్ అన్నీ కూడా చాలా లోతుగా వెళ్ళిపోయి డ్యామేజ్ కాస్త ఎక్కువైంది. అయినా కానీ ఆ అమ్మాయి కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు రాలేదు, ఒక బాధ కలగలేదు. వాస్తవానికి ఆ స్థాయి ప్రొసీజర్, ప్లాస్టిక్ సర్జరీ, ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ద బాడీ 2 సార్లు మిడజలమ్ అనస్థీషియా ఇచ్చి, ఎంత అసలు బర్న్స్ తర్వాత మీరు ఎంత అనస్థీషియా ఇచ్చినా కూడా ఎక్కదు. ఆ నొప్పి భయంకరమైన మంట నొప్పి. ఏది ప్రాసెస్ కాలిపోయినప్పుడు ఒక నొప్పి అయితే కనుక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి బాధ, మంట, నొప్పి అది వర్ణాతీతం. ఇందాక నువ్వు చూపెట్టేటటువంటి ఫోటోలు దగ్గర 10-12 ఫోటోలు చూపెట్టాను. ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఇలా ఉందే కానీ ఎక్కడా కూడా ఒక కన్నీటి పొట్టు కానీ, మొహంలో ఒక బాధ కానీ, వేదన కానీ చూపెట్టలేదు.